అందరికీ నమస్కారం అండి. ముందుగా మీ అందరికీ విజయదశమి శుభాకాంక్షలు. అమ్మలగన్న అమ్మకు పూజలు చేసి ఆ జగజ్జనని చల్లని కరుణను పొందే తరుణం ఇది. ఈ పండుగను మనం 10 రోజులు జరుపుకుంటాం. దేవాలయాల్లో ఒక్కొక్క రోజు ఒక్కొక్క అలంకారంతో, ఒక్కొక్క పేరుతో అమ్మని అలంకరిస్తూ షోడశోపచార పూజలు జరిపిస్తూ ఉంటారు. మహిషాసురుణ్ణి సంహరించి జగన్మాత విజయాన్ని సాధించి లోకశాంతి కలిగించినందుకు సంతోషంగా ఈ పండుగను జరుపుకుంటాం. అసలు మహిషాసురుడు ఎవరు? ఈ పండుగను 10 రోజులు ఎందుకు జరుపుకుంటాము? అమ్మవారు ఇన్ని రూపాలు ఎందుకు ధరించారు ఇప్పుడు తెలుసుకుందాం. మహిషాసురుడు రంభుడు అనే రాక్షసునికి ఆడగేదె అంటే షీ బఫెలోకి పుట్టినవాడన్నమాట. అసురుడికి గేదెకి పుట్టడం వలన ఈ మహిషుడు సగం దున్నపోతుగాను, అంటే దున్నపోత అంటే హీ బఫెలో దున్నపోతుగాను, సగం రాక్షసుడుగాను ఉంటాడు. ఈ మహిషాసురుడు బ్రహ్మదేవుని గురించి తపస్సు చేసి మరణం లేకుండా వరం కోరుకుంటాడు. బ్రహ్మదేవుడు అది కుదరదు అనటంతో, అయితే ఒక్క స్త్రీ వల్ల మాత్రమే తనకు మరణం సంభవించాలని కోరుకుంటాడు. చూసారా, అతనికి స్త్రీ పట్ల ఎంతటి చులకన భావమో! ఆడదైతే తననేమీ చేయలేదనే అహంకారం. అటువంటి దుష్ట మహిషాసురుడిని సంహరించడానికి అమ్మవారు అంటే దుర్గాదేవి రోజుకొక రూపంతో అడ్డు వచ్చిన అసురుల్ని సంహరించుకుంటూ 9 రోజులు మహిషుడితో పోరాడి అతన్ని సంహరించింది. ఆ విజయాన్ని మనం శరన్నవరాత్రులుగా విజయదశమిగా జరుపుకుంటాం అన్నమాట. ఇప్పుడు ఈ 9 రూపాల్లో అమ్మ మనకిచ్చిన సందేశం ఏమిటో తెలుసుకుందాం. ఈ పురాణాల్లో అసురులు భయంకరంగా పెద్ద పెద్ద కోరలతో వికృతంగా ఉండి వికృతమైన చేష్టలు చేసేవారు. కనుక ప్రత్యక్ష యుద్ధాలు జరిగేవి. కానీ ఇప్పుడు మనలోనే ఉన్నాయి దుష్ట శక్తులు, మన చుట్టుపక్కల కూడా ఉన్నాయి. అటువంటి ఎన్నో అసుర శక్తుల ప్రభావం మన మీద పడుతుంది. అటువంటి అసుర శక్తులకు భయపడకుండా ఎలా ఎదుర్కోవాలి, ఎలా నిలబడాలి, ఎలా మన లక్ష్య సాధనలో విజయం సాధించాలి అనేది అర్థం కాని పరిస్థితిలో మనం అశక్తులం అవుతాం. ఆధ్యాత్మిక పరంగా ఈ నవదుర్గా రూపాలన్నీ వేటికవే ప్రత్యేకతను సంతరించుకొని ఉంటాయి. వీటిలో పాటు ఆ రూప అవతారాల పరమార్థంగా మనిషి అందుకోవలసిన ఆచరణీయాత్మకమైన సామాజిక సందేశం కూడా ఉంది. ఆ సందేశాలను గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. నవరాత్రులలో మొదటి రూపం శైలపుత్రి. మానవులలో చురుకుదనాన్ని కలిగించడానికి సంకేతం ఈ శైలపుత్రి. శైలపుత్రి అంటే పార్వతి. దక్షయజ్ఞంలో తనువు చాలించిన సతీదేవి హిమవంతుని పుత్రికగా జన్మించింది. శైలము అంటే పర్వతము, హిమవంతుడు అంటే మంచు పర్వతము. పర్వతరాజుకు పుత్రిక కనుక ఈ శైలపుత్రి అని పార్వతి అని అయింది. ఈమె పరమేశ్వరుని భర్తగా పొందాలని సంకల్పించి తీవ్రంగా తపస్సు చేసింది. ఎవరు వారించినా చివరికి ఆ పరమశివుడే మాయారూపంలో వచ్చి తన్ను గురించి తాను, ఎందుకమ్మా ఆ శివయ్య, అతను ఒక జంగమదేవరా, మెడలో పాములు వేసుకొని తిరుగుతుంటాడు, ఒంటికి బూడిద రాసుకొని శ్మశానాల్లో తిరుగుతుంటాడు, ఇట్లా తన రూపం గురించి తక్కువ చేసి చెప్పినా పార్వతి తన దృఢ సంకల్పాన్ని మార్చుకోలేదు. తన లక్ష్యాన్ని విడవలేదు, తన తపస్సుని మానలేదు. చివరికి ఫలితం సాధించింది, పరమేశ్వరుణ్ణి భర్తగా పొందింది. ఈ శైలపుత్రి మనకిచ్చే సందేశం ఏమిటంటే, ఈమె వాహనం ఎద్దు. ఎద్దులా మొద్దులా ఉండకండి అని చెప్పకనే చెబుతుంది. ఏదైనా ఒక మంచి పనిని సాధించాలని నిర్ణయించుకుంటే ఆ సంకల్పాన్ని సాధించేందుకు మనిషి తపించాలి. ఏ విధంగానైనా సరే సాధించాలని తపస్సు చేయాలి. ఇక్కడ తపస్సు అంటే కృషి, అంతేగాని కళ్ళు మూసుకొని కూర్చోవటం కాదు. ఈ క్రమంలో ఎన్ని ఆటంకాలు అంటే దుష్టశక్తుల వల్ల ఎదురైనా ధీరత్వాన్ని విడిచిపెట్టకూడదు. పట్టుదలతో తనను తానే నిరంతరం జాగృతం చేసుకోవాలి. నీలోనే అన్ని శక్తులు ఉన్నాయి. చెయ్యాల్సిందల్లా ఏమిటి? నీలోని ఆ శక్తుల్ని తెలుసుకోవాలి. అలా తెలుసుకుంటే ఆ శక్తులే నీలో నిబిడీకృతమై ఉన్న ఉత్తేజాన్ని బయటికి లాగి నీకు ఉత్తమ స్థానాన్ని సూచిస్తాయి, లక్ష్య సాధనకు తోడ్పడతాయి. కనుక మనిషి ఏదైనా సాధించాలంటే పట్టుదలతో, ధైర్యంతో,
కృషి చేయాలి, ప్రయత్నించాలి. ఇది సందేశం. ఈ నవదుర్గా రూపాల్లో రెండో అవతారం బ్రహ్మచారిణి. ఈమె నిరంతరం బ్రహ్మచర్యంలోనే ఉంటుంది. బ్రహ్మచర్యం అంటే మనం ఎంచుకున్న పని మీద ఏకాగ్రత, మరే ఇతర ధ్యాస ఉండకూడదు. 100% మనం ఎంచుకున్న పని మీదే నిమగ్నం కావాలి. ఉదాహరణకు విద్యార్థి దశ తీసుకుందాం. విద్యార్థులు కేవలం విద్యాధ్యయనానికే పరిమితం కావాలి. విద్యలో ఉన్నత స్థానాన్ని సాధించటమే వాళ్ళ లక్ష్యం కావాలి. అందుకోసం తప్పనిసరిగా బ్రహ్మచర్యం పాటించాలి. విద్యార్థి దశలో ఉన్నప్పుడు విద్యార్థుల మీద ఎన్నో ఆకర్షణలు తమ ప్రభావాన్ని చూపిస్తాయి. అవి ఏ రకమైన ఆకర్షణలైనా కావచ్చు. విద్యార్థులు ఈ ఆకర్షణలకి గనక లోనైతే విద్యతో పాటు భవిష్యత్తు కూడా గాడి తప్పుతుంది. అప్పుడు తల్లిదండ్రులు, మన మేలు కోరేవారు ఎవరైనా సరే మంచి మాటలు చెప్పినా తలకెక్కవు. అందుకని విద్యార్థులకు బ్రహ్మచర్య నియమం విధిస్తారు. ఈ రూపంలో అమ్మ శ్వేతవస్త్రాన్ని ధరిస్తుంది. శ్వేతవస్త్రం స్వచ్ఛతకు గుర్తు, ప్రతీక. మనం నివసించే సమాజంలో ఎన్నో మాలిన్యాలు ఉంటాయి. అవేమీ మనకు అంటకూడదని, బురదలో పుట్టిన కమలంలాగా ఎవరికి వారు ఉండాలని దీని అర్థం. అమ్మ చేతిలో జపమాల నిరంతరం ధ్యానాన్ని, ఆధ్యాత్మికతను ప్రబోధిస్తుంది. ఏ పని చేస్తున్నా మనస్సు మాత్రం భగవద్ధ్యానం చేస్తున్నంత ప్రశాంతత కలిగి ఉండాలని, అంత స్వచ్ఛంగా నిర్మలంగా ఉండాలని, ఇంద్రియ నిగ్రహంతో ఉండాలని అమ్మ మనకు సూచిస్తుంది. మూడో అవతారం చంద్రఘంట. ఈమె నవదుర్గల్లో మూడో అవతారం. అర్ధచంద్రాకారంతో గంటను ధరించి ఉంటుంది ఈమె. ఈ స్వరూపం మిక్కిలి శాంతి స్వరూపం, శాంతిప్రదము, కళ్యాణకారకము. ధైర్యానికి, తేజస్సుకు, శక్తికి ఈమె ప్రతీక. మనిషికి కావలసిన ప్రాథమిక గుణాలివి. ధైర్యం లేని జీవితం నిస్సారమవుతుంది కదా. చిన్నపాటి కష్టాలకు సైతం తట్టుకోలేక చిత్తస్థైర్యాన్ని మనోధైర్యాన్ని కోల్పోతూ నేటి తరం ప్రాణాలు తీసుకోవటానికి కూడా వెనకాడటం లేదు. ఇది మనందరికీ తెలిసిన విషయమే కదా. ఇది సరైన పద్ధతి కాదు అంటుంది ఈ తల్లి. అమ్మవారు అధిరోహించే సింహం, పులి వాహనాలు ధైర్య సాహసాలకు ప్రతీకలు. కొంతమంది చూడండి, తమకు మాత్రమే కష్టాలు కలుగుతున్నాయని భావించటం, కష్టాల కడలలో ఈదలేకపోతున్నామని ఆవేదన పడటం, ఇవి వాళ్ళ అలవాట్లు. ఈ విధంగా ఆలోచించే వాళ్ళు ఈ సమాజంలో ఎంతోమంది ఉన్నారు. ధైర్యం అనేది లేకపోతే విజయం లభించదు. సాహస గుణం లేని వ్యక్తి ఎందులోనూ విజయం సాధించలేడు. అందుకే ధైర్య సాహసాలతో విజయాలు సాధించమని ఈ తల్లి సందేశాన్ని ఇస్తుంది. ఈ తల్లిని మనం పూజిస్తే ఆమె మనకు అన్ని బాధలు దూరం చేస్తుంది. ఈ తల్లిని శరణజొచ్చిన వారికి ఎల్లప్పుడూ అభయఘంట మోగుతూ ఉంటుంది. ఇక నవరూపాల్లో నాలుగవ అవతారం కూష్మాండ. కా అంటే కొంచెం, ఉష్మ అంటే వెచ్చదనం లేక శక్తి, అండం అంటే కాస్మిక్ గుడ్డు అంటే విశ్వం. కూష్మాండ అంటే తన శక్తితో విశ్వాన్ని సృష్టించిన దేవత అని అర్థం. ఈ విశ్వం లేనప్పుడు అంతా చీకటిగా ఉందిట. ఆ సమయంలో విశ్వాన్ని సృష్టించి తన చిరునవ్వుతో వెలుగును ప్రసాదించిన తల్లి ఈ కూష్మాండ. విపత్కర పరిస్థితుల్లో ఆలోచనలు తట్టక ఈ ప్రపంచమనే శూన్యస్థితి ఒక్కోసారి కలుగుతుంది. చూడండి, ఏదన్నా కష్టం వచ్చినప్పుడు ఏంటో అంత అయోమయంగా ఉంది, శూన్యంగా ఉంది, ఏం చేయాలో తెలియట్లేదు అంటాం చూడండి. అట్లా ఏం చేయాలో తెలియక, ఏ నిర్ణయం తీసుకోవాలో తేల్చుకోలేక మనిషి అనేక సందర్భాల్లో సతమతమవుతూ ఉంటాడు. సరిగ్గా ఇలాంటి సందర్భాల్లోనే మనిషి వివేకాన్ని కోల్పోకూడదు, ధైర్యాన్ని కూడగట్టుకోవాలి. చీకటి తర్వాత వచ్చేది వెలుగేనని గ్రహించగలగాలి. రాబోయే వెలుగు కోసం నిరీక్షించాలి. అందుకోసం కర్తవ్యం నిర్వహించాలి. కూష్మాండాదేవి అందించే సందేశం ఇదే. ఈ తల్లిని వేడితే మన మేధస్సు యొక్క నిర్ణయాత్మక సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది. నవదుర్గా రూపాల్లో ఐదవ అవతారం స్కందమాత. స్కందుడు ఈమె అంకం మీద ఆసీనుడై ఉంటాడు. ఈమె శ్వేతవర్ణంతో ప్రకాశిస్తూ ఉంటుంది. చేతిలో పద్మాలను ధరించి ఉంటుంది. పద్మాలు వికాసానికి సంకేతాలు కదా. అమ్మ ధరించే వస్తువులన్నీ మనిషికి చక్కటి సందేశాలను అందిస్తాయి. మనిషి నిండు కుండ మాదిరిగా తొణకని మనస్తత్వం కలిగి ఉండాలని,
కష్టాలు వచ్చాయనో నష్టం భరించాలనో ధర్మ మార్గాన్ని విడిచిపెట్టకూడదు అని ఈ తల్లి చెబుతుంది. చూడండి, మన పెద్దలు అనేవారు, కొంతమందిని చూసినప్పుడు నిండు కుండలాగా ఉన్నారు అని, నిండు కుండ ఎప్పుడూ తొణకదు అని అంటుండేవారు. అటువంటి వ్యక్తిత్వాన్ని మనిషి కలిగి ఉండాలి. హృదయం పూర్ణత్వాన్ని సంతరించుకోవాలి. అప్పుడే వ్యక్తిత్వానికి అర్థం, పరమార్థం చేకూరుతాయి. ఈ విధమైన నిరంతర వికాసానికి, సౌకుమార్యానికి కమలం ఆలవాలంగా ఉంటుంది. గంట ఈ గుణాలన్నిటినీ మనిషి అలవర్చుకోవాలి. వీటన్నిటి సమాహారం కాగలిగినప్పుడే మానవ జీవితానికి లక్ష్యం సిద్ధిస్తుంది. ఈ తల్లి భక్తులకు పతనం లేకుండా ఉద్ధరిస్తుంది. ఈ స్వరూపాన్ని చూసినప్పుడు మనస్సులో ప్రశాంతత, దయ వ్యాపిస్తుంది. నవదుర్గా రూపాల్లో 6వ రూపం కాత్యాయని. కాశ్చ అనే పేరుగల ఋషి పార్వతీదేవి తనకు పుత్రికగా రావాలని తపస్సు చేయగా పార్వతీదేవి అతని కోరిక మేరకు అతని పుత్రికగా వచ్చింది. కాశ్చ ఋషి యొక్క పుత్రిక కనుక కాత్యాయని అని పేరు పొందింది. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు వారి శక్తులను సమీకరించి సృష్టింపబడినది ఈ కాత్యాయని దేవి. ఈమెను మొదట కాశ్చ ఋషి పూజిస్తాడు. ఆ తర్వాత ఆశ్వయుజ శుక్ల సప్తమి, అష్టమి, నవమి తిథులలో పూజలను అందుకొని ఆ తల్లి దశమి నాడు మహిషాసురుణ్ణి వధిస్తుంది. పతంజలి మహాభాష్యం కాత్యాయని దేవిని దుర్గాదేవికి ప్రతిరూపంగా వర్ణిస్తుంది. వేదాలతో సహా అనేక పురాణాలు ఈ తల్లి వైభవాన్ని వర్ణిస్తాయి. ఆ తల్లి ఉపాసకులుగా మనం అందుకోవాల్సిన అంతర్గత సందేశాలు ఎన్నో ఉన్నాయి. కాత్యాయని మంగళప్రదాయిని. మనిషి కూడా నిరంతరం మంగళకరమైన భావన కలిగి ఉండాలి. మంగళకరమైన మనస్సు మంగళకరమైన పనులు చేయిస్తుంది. తద్వారా సర్వమంగళమైన ఫలితాలు కలుగుతాయి. ఎప్పుడైతే మనస్సు మంగళకరమైన భావనలతో నిండి ఉంటుందో ఆ హృదయం దేవతలకు నివాస స్థానం అవుతుంది. అంటే దైవికమైన భావనలు నిండి ఉంటాయని అర్థం. మనస్సు దైవ భావనలతో నిండి ఉంటే ఆ మనిషి చేసే క్రియలన్నీ ఉత్తమంగా ఉంటాయి. ఇదంతా జరగటానికి మంగళకరమైన భావనలే పునాది కావాలనే సందేశాన్ని ఈ కాత్యాయని దేవి మనకు అందిస్తుంది. ఇక నవదుర్గా రూపాల్లో 7వ అవతారం కాళరాత్రి. ఈ తల్లి భౌతిక ఆకారం చూపరులకు చాలా భయం కలిగిస్తుంది, కానీ భక్తులకు సకల శుభాలను కలిగిస్తుంది. కనుక ఈమెను శుభంకరి అని కూడా పిలుస్తారు. మనిషికి భౌతిక ఆకారం ముఖ్యం కాదు. శారీరక లక్షణాల ఆధారంగా వ్యక్తి మీద ఎటువంటి అభిప్రాయానికి వెంటనే రాకూడదు. చూడండి, మేడిపండు చూడ మేలుమై ఉండు, పొట్ట విప్పి చూడ పురుగులుండు అంటారు. అలాగనమాట. పైపైన మెరుగులు చూసి మోసపోవద్దు అనే సందేశాన్ని కాళరాత్రి అవతారం ద్వారా అందుతుంది. చాలామంది వ్యక్తుల శారీరక రూపం అందంగా లేనప్పటికీ వారి మనస్సు స్వచ్ఛంగా ఉంటుంది. భౌతిక శరీరం మనం కావాలనుకున్న ఆకృతి ధరించదు, కావాలి అనుకున్న రూపం కూడా రాదు. అది పూర్వజన్మ కర్మ ఫలితాన్ని బట్టి ఉంటుంది. మనస్సును మాత్రం సాధన ద్వారా నిగ్రహించుకోవచ్చు, మనం మంచిగా మలుచుకోవచ్చు. మనిషి చేయాల్సిన పని ఇదే అని చెబుతుంది ఈ కాళరాత్రి తల్లి. నవదుర్గా రూపాల్లో 8వ అవతారం మహాగౌరి. గొప్పదైన శరీరకాంతి ఈమె సొంతం. ఈమె పరమేశ్వరుని భర్తగా పొందటానికి కఠోరమైన తపస్సు చేయటం వలన ఈమె దేహం నల్లగా మారుతుంది. ఈమె తపస్సుకు మెచ్చి ఈమె శరీరాన్ని గంగాజలంతో ప్రక్షాళన చేయటం వలన ఆమె గౌరవర్ణంతో విద్యుత్తు కాంతులను వెదజల్లుతూ ఉంటుంది. అప్పటి నుంచి ఈమె మహాగౌరిగా ప్రసిద్ధికెక్కింది. అమ్మ నిరంతరం అభయముద్ర ధరించి ఉంటుంది. తనను ఆశ్రయించే వారిని ఆదరించి వారికి అభయం ఇవ్వాలన్న సందేశం ఈ అవతారం అందిస్తుంది. మానవుడు సంఘజీవి. ఒకరి ఆశ్రయం అవసరం మరొకరికి తప్పనిసరి. వ్యక్తిగత ప్రతిభను అతిగా నమ్ముకొని విర్రవీగటం మంచిది కాదు. ఇవాళ ఉన్నది రేపు ఉండకపోవచ్చు. ఇవాళ ఉన్న పదవి రేపు ఉండకపోవచ్చు. సంపదైనా సరే, శారీరక బలమైనా సరే ఇవాళ ఉన్నది రేపు ఉండకపోవచ్చు. అందుకని వ్యక్తిగత ప్రతిభను అతిగా నమ్ముకొని విర్రవీగటం మంచిది కాదు. దయాగుణంతో వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దుకోవాలి. ఏ కారణంతో అయినా సరే తనను ఆశ్రయించిన వారికి చిన్నపాటి సహాయమైనా చేయాలి. శ్రీరామచంద్రమూర్తి ఈ ధర్మాన్ని ఆచరించాడు.
రావణుని కొలువుని వదిలి రాముడి పాదాల సన్నిధికి చేరిన విభీషణుడికి నమ్మవద్దు అని చెప్తారు అందరూ వానర వీరులు. అయినా సరే తనను శరణు కోరి వచ్చిన వారికి అభయం ఇచ్చి తీరుతానంటాడు రాముడు. చివరకు రావణాసురుడు వచ్చి అడిగినా అభయం ఇస్తానంటాడు. మనం కూడా ఈ ఆదర్శాన్ని గ్రహించి మన లక్షణంగా మలుచుకోవాలి. మనకు చేతనైన సాయం చేయాలి. అవసరంలో ఉన్నవారు శత్రువైనా సరే వారు ఏదైనా సహాయం కోరినప్పుడు ఆదుకోవాలి. నవదుర్గ రూపాల్లో చివరి అవతారం సిద్ధిదాత్రి. ఈ తల్లి పేరులోనే గొప్ప విశేషం ఉంది. కోరిన కోరికలు సిద్ధింపజేసే తల్లి ఈమె. ఇక్కడ కోరికలు అంటే ధర్మబద్ధమైన కోరికలని అర్థం. దైవికమైన ఉపాసన చేసి దుష్టమైన కార్యాలు సిద్ధింపజేసుకోవాలన్న కోరికలు కోరటం ఏమాత్రం మంచిది కాదు. సిద్ధిదాత్రి దేవి కూడా ఇందుకు విరుద్ధం. ధర్మబద్ధమైన కోరికలతో తనను ఆరాధించిన వారికి అన్ని కోరికలు సిద్ధింపజేస్తుంది. అలాగే సిద్ధిదాత్రి దేవి జ్ఞానానికి సంకేతం. మనిషి కూడా జ్ఞానం కలిగి ఉండాలి. జ్ఞానం అంటే సమ్యజ్ఞానం. కేవలం విషయ జ్ఞానం మాత్రమే మనిషికి పూర్ణత్వాన్ని సాధించి పెట్టదు. ఆధ్యాత్మిక జ్ఞానం మనిషికి తప్పనిసరి. అప్పుడే జన్మకు సార్థకత చేకూరుతుందని సిద్ధిదాత్రి దేవి సందేశాన్ని ఇస్తుంది. పరమేశ్వరుడు కూడా సర్వసిద్ధులను ఈ దేవీ కృపతో పొందాడని దేవీ పురాణాలు చెబుతున్నాయి. మొత్తంగా నవదుర్గా రూపాలన్నీ వేటికవే విభిన్న ప్రకృతులతో కనిపించిన మనిషిని మనీషిగా అంటే గొప్పవాడిగా తీర్చిదిద్దే మహోన్నతమైన సందేశాలను అందిస్తాయి. దేవి ఆరాధనలో భాగంగా వీటిని అందిపుచ్చుకొని జీవితాన్ని సార్థకం చేసుకుందాం. మనందరం మంచి పౌరులుగా మారదాం. ఈ బాధ్యత మన మీదే ఉంది. కొన్ని ప్రాంతాల్లో రాముడు రావణాసురుని మీద విజయం సాధించిన దానికి గుర్తుగా దీన్ని రామలీలగా జరుపుకుంటారు. ఈ శరన్నవరాత్రుల్లో దేవి అవతారాలు బాలా త్రిపుర సుందరి, శ్రీ గాయత్రీదేవి, శ్రీ మహాలక్ష్మి, శ్రీ అన్నపూర్ణేశ్వరీదేవి, శ్రీ లలితా త్రిపుర సుందరీదేవి, శ్రీ మహాసరస్వతీదేవి, శ్రీ దుర్గాదేవి, శ్రీ మహిషాసురమర్దిని దేవి, శ్రీ రాజరాజేశ్వరీదేవి. ఈ అమ్మవార్లు ఈ అలంకరణతో మనల్ని అలరిస్తూ ఉంటారు. అందరికీ నమస్కారం అండి.